హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరం లాక్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తు ఉన్నా. ఇక కైకిలలో వస్తురా అన్నా కదా, కైకిల కోసం అయితే ఇటు వాడు తిరుగుతున్నారు అమ్మని చెప్పుకుంటూ. వాళ్ళైతే ఇంకెళ్ళలే, టైం అవుతుంది. ఇక మన పని అయితే మనమే ఇటు అటు తిరుగుడే అవుతుంది. ఇక వాళ్ళ అత్తనైతే పొలం దగ్గర తీసుకొని అయితే పత్తి అయితే కలిపియాలి. టైం అవుతుంది, వాళ్ళని పిలుచుకొని పోవాలి. నేనైతే ఆల్రెడీ టిఫిన్ అన్ని పెట్టుకొని వాళ్ళ కోసం తిరుగుతున్నా. ఏమి వాళ్ళు అల్లుడట వేయండి మంచి కట్ట మొన్న ఎవరో అంటారు. ఉగాది గంట ముందే వేయండు. ఉగాది ఒక నెల వరకు సామనంలో వేయాలి. ఇక మా కైకిలలో అయితే వచ్చారు. టిఫిన్లు అయితే నీడకు పెట్టుకుంటాను పోతురు. పొలం అయితే కలవాలి. పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇటు మా పొలం కానీ చెట్టు నీడకు ఉంటుందని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ చీమలు పడితే ఎండకు నీళ్ళు వేడవుతాయి కదా, అందుకోసం అని అయితే ఇక్కడ పెడుతున్నాం. నేను ఇది ఏడాది తాగుతుందా? పొలం కలవడానికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. అయితే రెడీ కాలేదు ఇంకా. వాళ్ళు డ్రెస్సులు అన్నీ వేసుకున్నారు, నేను కూడా ముందే వేసుకున్నా. ఇక ఒడ్లకు కలవడానికి అయితే ఒక్క కొడలు సరిపోదని 3 కొడలు తీసుకొస్తున్నా. 3 కొడలు ఎందుకంటే ఒకటి దిగపోతే ఒక్కటి అని అయితే వాళ్ళని ఒకటి అడిగిన 3 కొడలు అయితే తీసుకొని వస్తున్నా ఫ్రెండ్స్. నేను ఒడ్డుకు వస్తా అని కొడలు పట్టుకున్నా. తొందర రావాలి. వచ్చమ్మా. వాళ్ళైతే అండత్తురు. ఇక్కడ పంపు ఊస్తుంది. డ్యామ్ అయితే మళ్ళీ ఆటో తీసుకుపోయి ఇంటి దగ్గర పెడతానైతే పోయిండు. ఒడ్లకైతే ఘోరంగా ఉంది. అసలు నిన్న వచ్చి కలిస్తే అయిపోయేది. అసలు మేమే పిచ్చి పని చేసినాం. పొలాలకైతే మంచిగా ఉంది. మాదైతే ఇక్కడ వారంతా చచ్చిపోయింది. ఇది ఎందుకు ఇట్లా చచ్చిపోయింది? ఇట్లా చచ్చిపోతే ఏమన్నా రోగమా లేక నీళ్ళ తడకైతే చచ్చిపోయిందో? మాకు వచ్చిన పనులు అయితే అందరూ వస్తుంది. ఇక్కడ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? రోగమా అన్నాడు. గడ్డి మంది చల్లినాం ఇంట్లో. ఈ గదకి మీద మళ్ళీ బాగుంది అని అన్నాడు. ఆయన పైకి కనబడుతున్నాయి. దిగుర్రి, పట్టుర్రి. ఎవరికి చూసాలి పట్ట కావ్యక పట్టపోయినా. తొందరగా కలుగుర్రి, తొందర ఇంటికి పోదాం. పట్టరు ఎవరైతే పట్టడం. మీరైతున్నా మంచిగా దిగుర్రి, జారిపడేరు. అందరు హాయ్ చెప్పుర్రి. టీచర్స్ డే కదా, అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనల్ని తీర్చిదిద్ది మనకు చదివి చెప్పిన పంతులందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఇక నేనైతే ఒడ్డుకు అంతా కోసుకుంటూ వస్తున్నా. ప్రాణం పోయే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రాణం పోసిన ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకి మరీ దండాలో రామ, మట్టిని తాకిన చేతులకి మరీ దండాలో. సాంగ్ ఎట్లుంది? సాంగ్ అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నాకు అన్న గట్లకు పోయి వచ్చిన అయిపోయి
అన్నది ఏమైంది ఏంటి రాముడు ఏటు పోలే ఇంటికన్నా ఫిరాని వెళ్ళిండు వీడు ఉండి ఎవరు పని చేయాలని ఎవరు చేయాలి పని నువ్వు అన్నవచ్చు నేనైతే పొలం కలవడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఇక పొలం అయితే కలుస్తున్నా ఇప్పుడే స్టార్ట్ చేసిన కలవత్తా లేదా తెలియదు గడ్డి బాగున్నది గడ్డి అయితే ఫుల్ ఉంది దగ్గర దగ్గర అయిపోతుంది అనేసి చేను కనీసానికి ఒకటే మడైపోతుంది ముందు వెళ్ళినా ఒక్కటే మడైపోతుంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వరి కలిసినాం కదా, పొద్దున్న దాకా వరి కలిస్తే నేను ఒడ్లన్నీ కొంచెం సగం వరకు కోసి మళ్ళీ మధ్యాహ్నం నుండి లంచ్ అయిన తర్వాతనైతే వరి కలిసిన చూపెట్టిన కదా. కానీ చేసినంతసేపు ఏమో కానీ చేసినంత అయిపోయినాకనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయినాయి. జబ్బలు ఇవన్నీ నొప్పి పెడుతున్నాయి. ఇప్పటిదాకా పని వేసుకొని వచ్చి స్నానం చేసి బోల్ దమ్మేసరికి అయితే ఈ టైం అయింది. ఇంకా నాకైతే ఏదో జ్వరం వచ్చినట్టు అయింది. రామ్ అయితే కర్రీ చేస్తున్నాడు, ఎగ్ కర్రీ. ఎగ్గులు తీసుకురమ్మంటే కూడా నాకు ఓకేలే, నడుము బాగా నొప్పి వస్తుంది. నిజంగా రెగ్యులర్గా చేసే వాళ్ళకి అలవాటు అని అంటారు, వాళ్ళకు నిజంగా అలవాటా లేక వాళ్ళు కష్టపడుతున్నారా తెలియదు. ఇందాక రామ్ ఎగ్ కర్రీ చేసింది కదా, మేమైతే తినేస్తున్నాం ఫ్రెండ్స్. నిజంగా బాగా అంటే బాగా బాడీ పెయిన్స్ అవుతున్నాయి. పని చేసింది కొంచెమే కానీ తట్టుకుంటూ నాతోనైతే కదా. కానీ చేనులు ఉన్నంతసేపు పని చేస్తాం. ఇట్లా బాడీ పెయిన్స్ ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, ఏదైనా పత్తి అలా పోయినా పని చేస్తా కానీ ఇంటికి వచ్చినాకనైతే బాగా ఇబ్బంది పడతాం. పొద్దున బెనకే టమాటా కదా, అదైతే కర్రీ అయిపోయింది. పిల్లలైతే ఇక్కడ మాది టీవీ రీఛార్జ్ అయిపోయిందని ఆడ అలా నానమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే టీవీ చూస్తున్నారు. ఇక మేమైతే తినేస్తున్నాం, వాళ్ళు ఇప్పుడే తింటారా తినరో తెలియదు. ఇక నేను తిన్నాకనైతే వాళ్ళని తీసుకొస్తే ఇక వాళ్ళకు కూడా కొంచెం అది వేసి ఇస్తే వాళ్ళకి ఏమైనా వాటర్ అంటే వాటర్ అవి ఇవ్వచ్చు. తినేటప్పుడే అంటే తిననియరు, అందుకే నేనైతే తినేస్తున్నాను. మీరు కూడా అందరు తిన్నారా ఫ్రెండ్స్? నిజంగా బాడీ పెయిన్స్ మళ్ళీ బురదలే కదా. నేను అది నాటేసేటప్పుడు మాత్రమే వెళ్తా, మధ్యలో ఎప్పుడు వెళ్ళా. నాటేసేటప్పుడు కూడా అది కూడా నాటేస్తారు కదా, వాళ్ళు ఇంకా నారు ఎక్కువ అయితే తక్కువ అయితే వేయరని అంటారు కదా. తక్కువైన వాళ్ళకి ఎత్తా, ఎక్కువైన వాళ్ళ దగ్గర తీస్తారు కదా, అట్లా వెళ్తా. తర్వాత అసలు మళ్ళీ మధ్యలో ఎప్పుడు వెళ్ళలే, అంటే ఇప్పటివరకు అయితే వెళ్ళలే. మళ్ళీ లాస్ట్ కోసేటప్పుడు కూడా రామే వెళ్ళి కోపిస్తాడు. కానీ ఈసారి ఫస్ట్ టైం కలవడానికి కూడా వెళ్ళిన. ఇక కలుస్తా అంటే వాళ్ళు కలుస్తారు, నేను ఒడ్లకు కొత్తా అనుకున్నా కానీ కాలేదు. అది గడ్డి బాగుంది. ఒకటే అంటే 3 మళ్ళకు ఒకటే మాడి ఆమె మస్తు సేపు అయినా పొద్దు ఉక్కున్నా కూడా మధ్యాహ్నం వరకు కూడా అవుతలేదు. ఇక సాయంత్రం అయినా అయ్యేటట్లేదని నేనైతే వాళ్ళు కూడా రమ్మన్నారు, నువ్వు అయితే ఇంత అవుతుంది అని అనేసరికి మేము కూడా మధ్యాహ్నం తిన్న తర్వాతనైతే స్టార్ట్ చేసిన కలుసుడు. ఇక లాస్ట్కి ఒక సాప్ అంతనైతే మిగిలింది. ఇక రేపు మళ్ళీ వాళ్ళని రమ్మని పాపం వాళ్ళు కూడా సాయంత్రం దాకున్నారు కానీ కాలే. రేపు అయితే మొత్తం అయిపోతాయి. మళ్ళీ ఏంటంటే రేపు పట్టే మళ్ళీ గడ్డి లేదు కాబట్టి తొందరగా అయిపోతుంది. అందరూ అన్నది తిన్నారా ఫ్రెండ్స్? ఏమేమి కర్రీలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? బాయ్.